బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి లెక్క గొంతుగిరో మన బట్టలు కొట్టేయో పెద్ద పులి లెక్క గొంతుగిరో మన బట్టలు కొట్టేయో ముందుగా ప్రేక్షకులందరికీ ముందుగా చెప్పరా ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సూపర్ యాంకరింగ్ ఇస్తున్నా. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మయ్యా బోనం అయితే రెడీ. ఆగండి మళ్ళీ డైలాగ్ మర్చిపోద్ది ఆగండి. అమ్మయ్యా బోనం అయితే రెడీ అయిపోయింది. ఆ బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించుకొని నా బావతో నాకు పెళ్ళయి అదే పెళ్లిలో ఈ మాయదారి సవంతి టెంటు సామాన్లు మోయాలని గట్టిగా అమ్మవారికి దండం పెడతా. బాగా వైర్ చేసిందయ్యా. ఏంటి నేను నీ పెళ్లిలో టెంట్ సామాన్లు మోయాలా? అయినా నేను మనసులో చెప్పుకుంది నీకు అనిపించిందే. నీలాగే నీ మనసుకు కూడా బేస్ వాయిస్ ఎక్కువ అనుకుంటా. అవి ముందు కొలాబరేషన్ సరిగ్గా పైకి ఎత్తుకో, తర్వాత బోనాలు ఎద్దు గాని. సరిగ్గా కొలాబరేషన్ అని ఇంగ్లీష్ లో ఒకసారి కొలాబరేషన్. మా ఊడికి ఇంత మాట అంటారా? ఈ రోజు బోనాల పండుగ కాబట్టి ఒక్కొక్కటి వదిలేసాను, లేదంటే కోడి పుచ్చు పీకిలకు ఒక్కొక్క పీకేసి ఉంటాం. చెప్పు. మన బొచ్చు మనకు పెట్టుకోవడం రాదు కానీ కోడి బొచ్చు పీకుతావట. పెట్టుగా ఇన్సల్ట్ చేస్తున్నారు నువ్వు మమ్మల్ని. ఆపండి. వస్త్రాలంకరణ మీద పెట్టే శ్రద్ధ ఏదో కలసం మీద పెట్టుంటే బోనాలు తెలిసేది మీకు. మనం చక్కగా రెడీ అయి వస్తే మొనగల వాళ్ళు మన వెనకలే వస్తారు. హలో వెనక ఉన్న మొనగాళ్ళు కాదు, ముంగటున్న పోతరాజు కొరడ ఇచ్చుకొని కొడితే నిమ్మకాయలాగా నలిగిపోతారు. ఎవరు నలిగిన నిమ్మకాయ అంటున్నావు? మేము జాతరకు వచ్చి చిందేస్తే మూలన్న ముసలు కూడా చిందేస్తారు. హలో, సింగర్ల జోలికేస్తే కళ్ళు కుండీలు పగులుతాయి. కుండీలు కాదు సార్, కుండలు. టోటల్లీ బ్యాడ్ రా. జాతర మనం చేద్దాము, మనమే బోనం ఎత్తుదాం. పదా నేను ఎత్తుతా. చెప్తాను మామూలుగా ఉండదు. పేమెంట్ వస్తా దాగు. బోనాలు నేను ఎత్తుకుంటానంటే అది ఎత్తుకుంటానంటుంది. జాతరలో ఇస్త్రాకులు పడేస్తే ఏరుకునే ముఖం దానిలాగా. అదే జాతరలో తిని వదిలేసిన బొగలు కడుకునే ముఖంది. ఇది నేను బోనం ఎత్తా అంటే అడ్డం వస్తుంది. చూసారా, ఓపెన్ పోతారు, ఫన్ వస్తుంది, ఓపెన్ పోతారు. చూడు ఒరిజినల్ క్యారెక్టర్. అదంతా కాదు, బోనం నేను ఎత్తుకోవాలి. అది కాదు, నేను ఎత్తుకోవాలి బోనం. నన్ను ఎత్తుకోండి. నేను ఎత్తుకుంటుందా? దిస్ ఆఫర్ ఇస్ ఓన్లీ ఫర్ లేడీస్. మరి మాకు లేదా? మొన్న నైట్ ఎవరితో కనపడ్డావు హోటల్ నంబర్ ఇవ్వు. तेजू कितने बार बोला अम्मा, कभी भी हम इवेंट में मिले तो हक करना जरूरी है. మంచి ఆటగాళ్ళు. ఏంట్రా మా అక్ష, ఎందుకమ్మా నా మీద అంత కక్ష? నీకు చెప్పా కదా, జబీ भी इवेंट में हम देखे तो हक देना जरूरी है. నువ్వు మావులాడు కాదు రాజా. దేవుడు ఓదారుస్తున్నాడు అన్నా. నీకు హక్ చేసుకోమని చెప్పానా? ఇట్రా, ఇగో మనోడు చేసుకుంటాడు. ఎలా పెట్టుకోవడం సరిగ్గా రాదు. హగ్గు కావాలండి, హగ్గు.
अरे संकेत कैसे है रे? ना बहुत दिन हो गए, एक फ्लोर मूवमेंट करेंगे। बाहर संकेत, बाहर संकेत। రారా సామే బంగారు సామే. ఓ ఈడే ఉన్నావా? వస్తుండా అమ్మా, నీ దగ్గరికి వస్తుండా. ఏంటి నన్ను జాతరలో నేను చూడలేదని ఓ పులిపెక్కపోతా ఉండవుండా? అది కాదన్నయ్య, కాదన్నయ్య. అన్నయ్య ఇప్పుడే రారా స్వామి అని అంటే అన్నయ్య ఏడ దొరికింది సంతరా ఇది అంట. అవునన్నయ్య, అవునన్నయ్య. బాబోయ్ మళ్ళీ నీకు రైటర్ గడి తప్ప ఇంకేం రాలేదా? లేదన్నయ్య, లేదన్నయ్య. ఓకే ఓకే, వాడు నీకు రాయిక నాకు రాయిక ఆడిగాడే రాసుకుని దాచుకుంటున్నాడేమో. బావా ఇది కదా కావాల్సింది. శృతిలు అయ్యా ఒకేసారి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. బావా ఓ మై గుడ్నెస్, వాట్స్ దిస్? తీసుకోవా? ఇవ్వండి. చెయ్యి ఇవ్వండి. చేతిలోనా? అమ్మో. ఇది బోనం ఎత్తడానికి సుట్ట కదా? నాకు అర్థమైంది ఇప్పుడు. ఇద్దరులో ఎవరు బోనం ఫస్ట్ ఎత్తాలి అనేదే కదా. నిన్ను సపోర్ట్ చేయడానికి మీరు వచ్చారు, సింగర్స్ వచ్చారు. నిన్ను సపోర్ట్ చేయడానికి డాన్సర్స్ మా వాళ్ళందరూ వచ్చారు, అంతే కదా? నాకు అర్థమైంది. నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ బోనం పండగ కదా, మరి బోనాల పండగ అంటే ఎట్లా ఉండాలి? ఎంటర్టైన్మెంట్ బద్దలు బాసింగాలు అవ్వాలా? ఆ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని అంటే మీ ఇద్దరికి కొన్ని పోటీలు పెడతాను. ఆ పోటీల్లోని ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నా చేతులతో నేనే స్వయాన బోనం ఎత్తి ఇస్తాను వాళ్ళకి. సో ఇవాళ బోనాల పండుగ రోజు సింగర్స్ వర్సెస్ డాన్సర్స్. ఓకే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఇటువైపు సింగర్స్ రెడీగా ఉన్నారు, ఇటువైపు డాన్సర్స్ రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆట మొదలెట్టేద్దాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మా సాంబా రావాలి. సాంబా ఎక్కడ? సాంబా రాజు, రాజులకే రాజు, రాజు. నమస్కారం. నమస్కారం. అరే పండు, ఇంగ వా, ఇంగ వా. బ్లెస్సింగ్స్ తీసుకో. రాజు, పోతు రాజు, పోతు రాజు. తెచ్చేస్తావా? తెచ్చేస్తావా? తమ్ముడు, తమ్ముడు. బ్లెస్సింగ్స్ తీసుకోరా మూర్ఖుడా. అది కొంచెం పక్కన పెట్టండి సార్, భయం వేస్తుంది. ఏం కొట్టలేదా? అమ్మయ్య కొట్టరా? భయం వేస్తుంది సార్, మీరు కొడతారేమో అని. ఆ మాత్రం భయం ఉండాలి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. కాదురా, నాకు ఒక డౌట్. నువ్వు ఆర్టిస్టా, యాంకరా, డాన్సరా, కొరియోగ్రాఫరా, లేకపోతే ప్రొడక్షన్ బాయ్, జూనియర్ ఆర్టిస్టా? ప్రొడక్షన్ ఏంటి సార్? మన ప్రొడక్షన్ వాళ్ళకి కూడా ఫుడ్ పెడుతున్నావు కదరా నువ్వు. ఏదో ఒక్కటి క్లారిటీగా ఉండు. రాజు, పోతు రాజు. సార్ మీరు అక్కడ ఉండండి సార్, మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. నేనే ఇప్పుడు పోతురాజు, మీరెవ్వరు నన్ను ఏమనకూడదు, అర్థమైందా? నెక్స్ట్ రౌండ్ లో కలుద్దాం స్వామి. స్టార్ట్ చేయడం మూర్ఖుడా. స్వామి మీరు డీజే. దుష్ట శక్తి, నువ్వు మాట్లాడు. డీజే ఇది పార్ట్ టైం, పార్ట్ టైం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ రౌండ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ ఆడాలి అని అంటే మీ సైడ్ నుంచి నాకు కెప్టెన్ కావాలి, అండ్ మీ సైడ్ నుంచి నాకు కెప్టెన్ కావాలి. నా సైడ్ నుంచి పండు, అండ్ ఇట్ సైడ్ నుంచి ఎవరు సింగర్స్? ఆల్ రౌండర్ సాకేత్ కుమాంజుడి. ఓకే కెప్టెన్స్, ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్. ఈ సైడ్ నుంచి ఒకళ్ళు వస్తారు, ఈ సైడ్ నుంచి ఒకళ్ళు వస్తారు, ఇక్కడ నుంచి ఉంటారు. అండ్ మా పోతురాజు గారు మీకు ఒక సాంగ్ కానీ బీజిఎం కానీ ఏదన్నా ప్లే చేస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. మీరు కనుక ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్పారు అంటే కనుక మీకు ఒక పాయింట్ వస్తుంది, అండ్ ఆపోజిట్ టీమ్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక కొరడా దెబ్బ కొట్టచ్చు. ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ మీరు రాంగ్ చెప్తే ఆపోజిట్ టీమ్ కెప్టెన్ మిమ్మల్ని కొరడాతో కొడతారు ఒక దెబ్బ. సెకండ్ క్వశ్చన్ కి 2 కొరడా దెబ్బలు, థర్డ్ క్వశ్చన్ కి 3 కొరడా దెబ్బలు, 3 కొరడా దెబ్బలు.
4th క్వశ్చన్ కి 4 కొరడా దెబ్బలు. నాకు తెలిసి ఎక్కువ క్యాప్టెన్ గా పడతాయి అనుకుంటా. పెట్స్ పెట్టి ఇప్పుడే లేచారు. ఓకే, సో కెన్ వి హావ్ టు సెట్ అప్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తారు? కెప్టెన్. ఫస్ట్ నేనే వస్తా. ఆ సైడ్ నుంచి కెప్టెన్ వస్తున్నప్పుడు మరి మీ సైడ్ నుంచి ఆఫ్ కోర్స్ సాకేత్. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్. నీకు తన్నారా బాబు. ఆ మాత్రం భయం ఉండాలి, ఆ మాత్రం భయం ఉండాలి. నువ్వు చాలా ఎక్కువ చేశారా వీళ్ళు సింగర్స్? అసలే పాటల గురించి పొరపాటును పట్టుకొని చెప్పాడంటే కష్టం మందో. ఎందుకు ఇదంతా? మేము ఫుల్ ఫిట్నెస్ తో ఉంటాం. ఎదురుగా ఆల్రెడీ చూడు టైగర్ వేసుకొని వస్తున్నాడు అక్కడ. ఉన్నారు ఫిట్నెస్. ఎటకారం చేస్తున్నావా? ఇక్కడ రండి, బాల్ అక్కడ పెట్టేసి ఇక్కడ రండి. ఇక్కడ నుంచి పరిగెట్టాలా? ఓకే. ఆల్ ది బెస్ట్ పండు. 4 రౌండ్లు మేమే గెలుస్తాం. ఉన్నాయే 3 రౌండ్లు కదరా, ఉన్నాయే 3 రౌండ్లు కదరా. అయితే 3 క్వశ్చన్లు కదా. ఓకేలే. 4 క్వశ్చన్. చెప్పండి అన్న, ఫస్ట్ నువ్వు తెలుసుకో. నాకు ఎక్కువ మాట్లాడితే నాకు నచ్చదు. ముందు చెప్తాను. నాకు కోపం వస్తుంది. ఇలా టీమ్ లో ఎప్పుడు ఓడిపోయినా ఈడికే కొరడా దెబ్బలు. ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయ్యింది. ఆ ఆడియో జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. సో హీ కమ్స్ ద ఆడియో. రాజు గారు. Here comes my question. My question is వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈ పాటలోని పల్లవి పాడండి. సాకేత్ దిగే టైం లేదు. ఏం పట్టుకున్నా? అట్లుంటది మనతోని. ఏ బాల్ పెట్టారు అక్కడ పట్టుకోమని? ఇప్పుడు బాల్ వాళ్ళు పట్టుకున్నారు. పల్లవి పాడకూడదని కోరుకో, లేదంటే కొరడా దెబ్బతినాలి. నెక్స్ట్ ఒకటే పాడాలా, గ్రూప్ గా పాడాలి? మీరు పాడు, మీరే చెప్పాలి ఆన్సర్. మాయాదారి మైసమ్మో That's the right answer. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. Singers, you're with 1 point. It's punishment time. So as it is గా ఇందాక చెప్పినట్టు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోతే ఒక్క నిమిషం. మనిద్దరం మన టీములకి ఎలా చూపించారో ఆడు అంతే. ఓకే, పనిష్మెంట్ తర్వాత చూసుకుందాం. ఓకే. టీమ్ కొట్టండి వాడిని. వెల్ ప్లేడ్ ఛాంపియన్, వెల్ ప్లేడ్. హృదయమా రాకుమా. అయ్యా చాలా గట్టి తేరింది నాకు. ఒక నిమిషం ప్రిపేర్ అవ్వండి ప్లీజ్. ఒక నిమిషం. ఓడిపోయాం కాబట్టి కొద్దిగా ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఇలాంటి ఇంకా చాలా తినాలి నువ్వు. 1 పాయింట్ ఆల్రెడీ సింగర్స్ కి వచ్చేసింది కాబట్టి. సో నెక్స్ట్ పండు కెప్టెన్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా వంశం కుమార్ దా తీసే. చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి మా, ఆగండి. కెప్టెన్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ఆ జుట్టు చూసారా, ఆ మినిమం ఆ జుట్టును కాంపిటీషన్ గా పంపిద్దాం అనుకుంటా. ఆల్ న్యాచురల్ మిస్టర్ పృథ్వీ చంద్ర. కుమార్, నేను ధైర్యంగా చెప్తున్నా, ఏం పీక్కుంటో పీక్కో. హలో, వాళ్ళు పీకితే మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది. మాది యాస్టీస్కి వచ్చేస్తుంది ఇమీడియట్ గా.
ఇదన్నా గెలిపించి పాపం పండుని సేవ్ చేయి, లేదంటే మళ్ళీ దెబ్బలు తినాల్సి వస్తుంది వాడు. మన్మే గెలిచింది, మన్మే గెలుస్తాం 100%. సౌండ్ కాదు, ఇప్పుడు ఏం చేస్తాం అంటే LED లోని మీకు ఒక పిక్చర్ డిస్ప్లే చేస్తాం, అది జాగ్రత్త చూడండి, దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. సో కెన్ వీ హ్యావ్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? చూసుకున్నారు కదా, వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా పేరేంటి? ఆన్సర్ తీన్మార్. తీన్మార్ is absolutely right answer. అరే ఏంట్రా ఏదో నువ్వు చెప్పినట్టు పాప అతను చెప్పాడు, నువ్వు అది అంత బిల్డప్ ఇస్తున్నావు. విన్నర్స్ మర్యాద మర్యాద. పండు గారు, పండు సార్, ఆయన చెప్తుంటే మీరెందుకు అంత బిల్డప్? నేను చెప్పిన ఒకటే, నా టీం మెంబర్ చెప్పిన ఒకటే. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావే. Thank you so much, but that's well tried. Thank you so much. Please. Baba, punishment. It's punishment time. So I request the captain to please come onto the stage. Hey, నాకు ఒకటే, నీకు రెండు. పాపం ఫిట్నెస్ లేదనుకుంటా. ఇప్పుడు ఏంటి కొట్టాలి నన్ను? అంతేగా కొడతా. నేను బేసిక్ గా చిరంజీవి ఫ్యాన్ ని. ఇంద్రా సినిమా చూసావా? చూసా వెనకాల కూడా చూసా. ఇదేంటో కాదు ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? నన్ను కొట్టాలి కదా, నా ముందు క్యాబరే చేస్తున్నాడేంటి? అడ్వాన్స్ ఒకటి అడ్వాన్సే ఇచ్చాడంట, నెక్స్ట్ వడ్డీతో సహా ఇస్తా. ఇది వడ్డీ. నెక్స్ట్ నీకు ఇగో, నువ్వు ఓడిపోతే 3 కాదు 5 కొట్టేస్తాను, సరేనా? వినిపించలే. నాకు వినిపించింది, కొట్టేది నేనే. ఇరిపోయిందిరా. కాదు, ఒక్క నిమిషం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పండు బావా, ఇది మాత్రమే కాదు, నన్ను ఇలానే ముద్దు కూడా పెట్టుకున్నాడు. రే ఏంట్రా లేడీస్ తో మిస్బిహేవియర్? ముద్దు పెట్టి ఫీల్ అవుతున్నావా? ఏంట్రా అది? థర్డ్ రౌండ్ చూసుకుంది, ఇప్పుడు కాదు. థర్డ్ రౌండ్ కాదు రే, థర్డ్ క్వశ్చన్ అరే. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళు. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు మంచి అసలు ఏంటి ఆన్సర్? ఎంత మంచి ఆన్సర్. తీన్మార్. పండగంటే జాతర, తీన్మార్, డాన్స్ లో అన్ని ఉంటాయి కదా. అప్పుడు మీ సైడ్ నుంచి ఎవరన్నా ఒక మంచి అద్భుతమైన డాన్సర్ పంపించండి. మా సైడ్ నుంచి మా అదితి. ఓకే, ప్లీజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరమ్మా? తేజు వస్తది. తేజు రామ్మా. మంచి మ్యూజిక్ వస్తుంది అక్కడ. అవి ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి నా తరఫు నుంచి ఒక గిఫ్ట్ ఉంటుంది తర్వాత. బాబు అదే దారుణం, ఆయన తరఫు నుంచి గిఫ్ట్ అంటే. రాజుగారు రెడీయా మీరు? మంచి మ్యూజిక్ అదిరిపోవాలండి.
ఓరి నాయనో ఇద్దరు ఎరగొట్టేశారు. తేజు ఎక్స్ట్రాడినరీగా చేసాం. అంటే బీయింగ్ ఎ డాన్సర్ ఐ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్. చాలా చాలా బాగా చేసావు. అండ్ మీరు అసలు ఏ మాత్రం తగ్గకుండా ఎక్కడ ఆగకుండా ఒక డాన్సర్ కాకపోయినా సరే అంతే ఎనర్జీతో అంతే ఈక్వల్ గా అంతే చక్కగా చేశారు. వాట్ ఎ గ్రేట్ ఎనర్జీ. లేడీస్ చక్కగా చేశారు కాబట్టి ఇదే కాంపిటీషన్ జెంట్స్ కి పెడదాం. స్వామి సౌండ్. పండు ఎరగొట్టేశారా? బేసిక్ ఏంటంటే పండుతో మనం డాన్స్ లో కాంపీట్ చేయలేం. అప్పుడు మనం ఏం చేయాలి? కలిసిపోవాలి అంతే. సేఫ్. అది సేఫ్ గేమ్ ఆడారు. బట్ బోత్ ఆఫ్ యూ బా తిప్పింది చాలు. ఏదో డాన్స్ విషయంలో పొగిడే అంతే. నువ్వు సింగర్ బౌన్సర్ ఎందుకు పై పైకి వస్తున్నావు? బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. పండు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు ఈసారి? ఆడపులి తేజు కమింగ్. ఓకే తేజు ప్లీజ్ ఆన్ స్టేజ్. సో కెప్టెన్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఇందాక డాన్స్ లో తేజుకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చినమ్మా అదితి. ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే అయ్యింది. ఆ డైలాగ్ జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఓకే స్వామి రెడీయా? రెడీ 3 2 1. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. ఈ డైలాగ్ చెప్పిన హీరోయిన్ సినిమాలోని ఎవరిని పెళ్లి చేసుకుంటాది? ఈ డైలాగ్ చెప్పిన హీరోయిన్ ఆ సినిమాలో ఎవరిని పెళ్లి చేసుకుంటది? తెలీదు. బాల్ ఎందుకు పెట్టుకున్నావు? ఊరికేనా? బాల్ గెలుచుకున్నారు కానీ ఆన్సర్ తెలియదని స్ట్రైట్ గా చెప్పేశారు కాబట్టి మీకు పాయింట్ రానట్టే. కానీ పనిష్మెంట్ మాత్రం ఉంటది. అసలు ఆన్సర్ తెలుసా ఎవరికైనా? రాహుల్ రవీంద్ర. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా వెంటాడుతూ వేధించాలా మండలను సాధించాలా. ఇది ఒక ఎక్సైజ్ అనుకో. చాలా గట్టి కొట్టావన్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నన్ను ముద్దు పెట్టుకున్నందుకు ఇంకో కొరడా దెబ్బ లేదా? అదొకటి ఉంది. మీరు ఒకటి చెప్పారు. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఇది ఎవరు చెప్తే వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. అండ్ వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఎవరు కరెక్ట్ చెప్తే ఆపోజిట్ టీం ని ఈసారి 4 కాదు 6 సార్లు కొట్టచ్చు. అరే పండు నీకే తగులుతుంది చూసుకో. మీ టీం నుంచి ఎవరు వస్తారు? కెప్టెన్ ఆడిచ్చడానికి మా సామి మౌనిక వస్తుంది. ఓకే ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ టీం ఎవరు వస్తున్నారు? కెప్టెన్ అక్షర్ ఖాన్. సో ఇప్పుడు ఒక సాంగ్ ప్లే అయ్యింది వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. రాజు గారు రెడీయా? రెడీ. 3 2 1 సౌండ్. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే. ఈ పాట ఏ సినిమాలోనిది? పట్టుకో.
పండేడి ఆన్సర్ ఏంటండి? దిల్. దిల్ రైట్ ఆన్సర్. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. నీ కాలి మువ్వల్లో సైగలున్నవే. కాదు, ఎన్ని దెబ్బలయ్యే? 6. 4. కాదు, అది కౌంట్ కాదు. కౌంట్ కాదు, కొట్టేసి అమ్మ. నువ్వెక్కడ పడితే నువ్వు కొడేస్తున్నావు అన్నా. నీకు దండం అన్నా, నీకు దండం అన్నా. ఇప్పుడు పెట్టుకుంటాను. చల్లబడ్డావా? So first round winners are singers with 2 points. మీరా మీరా మీసం, మీరా మీరా మీసం, మెలి తిప్పుతాడు జనం కోసం. రెండో రౌండ్ చూసుకుందాం. Congratulations singers. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఎరగొట్టేశారు. చాలా 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 బాగా ఆడారు. సో సెకండ్ రౌండ్ మొదలెట్టేద్దాం. ఏంట్రా, ఏంటా గెటప్ ఏంటి, సెటప్ ఏంటి? గెటప్ ఏంది సెటప్ ఏంది కాదు, అసలు ఏం చేస్తున్నావు? బోనాల పండగ. బోనాల పండగ అంటే స్పెషల్ ఏందో తెలుసా? మన తెలంగాణలో బగార్ రైస్, అవును, మటన్ కర్రీ, మందు విందు బీర్లు, యాటలు దిగాల. నాకేంటి అలవాట్లేవు ఈ రెండు. ఓకే, ఇవి నాకు చెప్పకు, నువ్వు ఎవరికైనా చెప్పుకో. నేను ఇలా కాంపిటీషన్ పెడుతున్నా. మనోళ్ళు ఇడిదిక్కొకరు రావాలా, నా దావత్ ఎంజాయ్ చేయాలా. నేను ఇలా దావత్ ఇద్దామని డిసైడ్ అయిపోయినా. ఎందుకు దావత్ ఇవ్వడం? ఇవన్నీ బంగారం అని తెలియద్దు. ఇచ్చిన రోల్డ్ గోల్డ్ లాగే ఉంది. మా వాడు దావత్ ఇద్దామని ఫిక్స్ అయ్యాడండి. మన దావత్ అంటే ఇక్కడ మంచి బగారా, మటన్ కర్రీ. రండి, రెడీగా? అన్ని రెడీ. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? కెప్టెన్ మా పృథ్వీ వస్తాడు. సరే, పృథ్వీ గారు. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారమ్మా? కెప్టెన్. రండి పండు గారు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి నీ బగారాను మటన్ తీసుకొచ్చే. చిట్టికేస్తూ వస్తాయి. మీ టీంలో ఎవరైనా సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేసుకో, జాయిన్ అవ్వచ్చు. వెళ్ళి కుమార్ వెళ్ళు. కాదు, కొంచెం క్రూడ్ గా చెయ్యి. అమ్మా బాబోయ్, పండుగారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫినిష్ చేయి. ఏంట్రా ఇంకా? దావత్ పెట్టిన ఆయనకి పెట్టరా ఒక ముద్ద? రండి సార్, మీరు పాపం మీరే కదా దావత్ పెట్టింది సార్. అది ఆల్రెడీ ఇందాక తిన్నారు. బగారా మటన్ కాంపిటీషన్ గెలిచింది పండు అంటే. లెట్స్ స్టార్ట్ a second round. ఈ రౌండ్ చాలా సింపుల్. ఇటు సైడ్ నుంచి ఒక 3 కంటెస్టెంట్స్ వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒక 3 వస్తారు. వాళ్ళు పోడియంస్ లో నిల్చుంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇద్దరిని, దానికి 3 ఆప్షన్స్ ఇస్తాను. ఏ ఆప్షన్ అయితే రైట్ అనుకుంటారో ఆ ఆప్షన్ మీ మైండ్ లో ఉంచుకొని రెడీగా ఉండండి. నేను ఎప్పుడైతే ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్ అంటానో అప్పుడే ఆ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఏ టీం అయితే మాక్సిమం రైట్ ఆన్సర్స్ ఇస్తాదో ఆ టీం విల్ బి ద విన్నర్ ఆఫ్ దట్ క్వశ్చన్. ఒకవేళ ఇద్దరు ఒకే క్వశ్చన్ కి సేమ్ ఆన్సర్స్ ఇచ్చారు అనుకోండి, ఎవరైతే ఫాస్ట్ గా రైస్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు ఆ క్వశ్చన్. సో మీ సైడ్ నుంచి కెప్టెన్. ఇట్ సైడ్. Here comes my first question. కాకి ఏ దేశానికి జాతీయ పక్షి? ఆప్షన్ ఏ
నేపాల్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి శ్రీలంక. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఓకే, ఏబిబి, ఏఏబి. ఏమండి ఆప్షన్ బి ఎందుకు తెలుసా మీకు? ఎక్కడ చదివారా భూటాన్ అని? లేదు, నార్మల్ గా ర్యాండమ్ గా చేశారు మీరు. ర్యాండమ్ గా మీరు? నాకెందుకో నేపాల్ అన్న ఇన్స్టింక్ట్, గట్ ఫీలింగ్. ఓకే, వెరీ గుడ్. కుమార్ మాస్టర్ నేపాల్. ఎందుకు? అక్కడ టోపులు పెట్టుకుంటారు కదా. పడిందా? ఎందుకమ్మా తేజు? నాట్ ష్యూర్, బట్ ఐ ఫీల్ లైక్ నేపాల్. టాలెంటెడ్ పండు గారు బి. ఎందుకని? అసలు బి ఆప్షన్ ఏంటి తెలుసా నీకు? భూటాన్. అదే ఆన్సర్. చూద్దాం వాట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భూటాన్. అరే నువ్వు గెలవలేదురా, ఓడిపోయావురా అడ్డగాడిదా. నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, ఫ్రీగా టెస్ట్ చేస్తారు. షుగర్ అంటావు. అరే మీ వైపు ఒకళ్ళే తీసారు, వాళ్ళిద్దరు తీసారు, వాళ్ళు విన్నర్ అవుతారు. ఏంటి ఎక్కువ ఎవరు తీస్తారు విన్నర్? ఇందాక వినలేదు నువ్వు? వీళ్ళందరూ వేస్ట్ అన్న, వీళ్ళని తీసే ఫస్ట్ టీమ్ నుంచి. నేను ఆ టీమ్ లోకి వెళ్ళిపోతాను. 3 తీసే. మేము అంతా ఒకటే. వేస్ట్ ఆ టీము. ఒక్కడు సపోర్ట్ చేయట్లేదు నాకు. అన్న మనిద్దరం ఒకటే. సో ఫస్ట్ పాయింట్ గోస్ టు టీమ్ సింగర్స్. ఇగో మీ టీమ్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఇచ్చుకో ఇప్పుడే. రేయ్ నన్ను ఫాలో అవ్వండి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ తీసుకోండి. నీకు ఫాలో చేస్తే మనం గలీజ్ అయిపోతామురా. సో హియర్ కమ్స్ యువర్ సెకండ్ క్వశ్చన్. మనిషి కన్ను ముందుగా ఏ రంగుని ఆకర్షిస్తుంది? నాకు తెలుసు ఆన్సర్. తెలుసా? నాకు తెలుసు ఆన్సర్. తీసే. ఆప్షన్ ఏ నీలం రంగు, బ్లూ. ఆప్షన్ బి వైట్, తెలుపు. ఆప్షన్ సి పసుపు, ఎల్లో. 3, 2, 1 ఓపెన్. అమ్మా బ్లూ. అదే ఎందుకు అనేది రీజన్ ఏమైనా ఉందా? లేదు, ఇక్కడ ర్యాండమ్ గా. నీదమ్మా? ఏ బ్లూ. దేనికి? సినిమాలు ఎక్కువ చూస్తుంటా నేను. అమ్మా అంటే బ్లూ కొంచెం డార్క్ ఉంటది కాబట్టి అదే అన్నీ నన్ను. ఓకే. ఏమో పుట్టంగానే కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపిస్తుంది పిల్లలకి అంటారు కాబట్టి వైటే ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుందేమో అనుకున్నా. ఇప్పుడు మీకు కరెక్ట్ సమాధానం ఏంటో సాంగ్ ద్వారా తెలిసిపోతుంది. నీకన్నా బాగా చేస్తున్నా కదా నేను. తెలుస్తుంది, బ్యాడ్ అవుతావు కదా కొంచెం బాగు. పండు సాంగ్ పడితే పండు అని, సాకేత్ సాంగ్ పడితే సాకేత్ అని చెప్పు. గుండు సాంగ్ పడితే గుండని. ద రైట్ ఆన్సర్ 3, 2, 1 సాంగ్ ప్లే. సాంగ్ ప్లే రా. ప్లే బా ఆరేది ప్లే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పరువు పోతుంది. నీ కాలు బగాలు వేసుకొచ్చా. ఇది మొత్తం నీకు ఇస్తా కావాలంటే ప్లే. మరి ఇది బ్యాడ్ కాదు, ఇది వరస్ట్ రా ఇది. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఆడియో ప్లే చేస్తారు, అప్పుడు మ్యాటర్ ఏంటో మీకే అర్థమైంది. 3, 2, 1 సౌండ్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎల్లో. గోవిందా 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 అరే రాగు చైనను గోవిందా రాగు చైనను గోవిందా. హియర్ కమ్స్ థర్డ్ క్వశ్చన్. ఏ పండు తింటే ముసలితనం త్వరగా రాకుండా ఉంటది? ఆప్షన్ ఏ ఉసిరికాయ, ఇండియన్ గూస్బెర్రీ. ఆప్షన్ బి జామకాయ, గోవా పక్క స్టేట్. ఆప్షన్ సి నాకు తెలుసు ఏంటి? యాపిల్ కాయ. బాగా తెగించవరా నువ్వు. చెప్పండి ఆప్షన్ సి చెప్పు. సపోటా కాయ. ఎందుకురా? నిమ్మకాయ. అరటిపండు, ఉసిరికాయ, జామకాయ, అరటిపండు. సో రైజ్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్.
బి ఏ బి బి నేను చూస్తున్నాక ఎందుకంత తరుస్తున్నావు? ఎందుకంటే బి అంటే జామకాయ తింటే మంచిది అనేసి నేను చాలా సార్లు విన్నా, అందుకని. మీది? నాకు గోవా అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఉసిరికాయ పండో లేదో నాకు డౌట్ కానీ కానీ దాంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, అది మన హెల్త్ కి మంచిది. సో దాని వల్ల మనము ఏజ్డ్ గా కనిపించము. చాలు, ఆ రెండు చాలండి, అర్థమైపోయింది. కుమార్ మాస్టర్ రోజు ఆఫ్టర్ 6 తర్వాత ఉసిరికాయ తింటుంటాను. సో ఉసిరికాయ. మరి అయినా ముసలితనం ఎందుకు వచ్చింది? పండు నువ్వు? యాక్చువల్గా ఏ అన్న ఆన్సర్, ఉసిరికాయ ఆన్సర్. మరి బి క్లీన్ స్వీప్ కొట్టడం ఇష్టం లేక సరే ఒక్కడిని. And the right answer is PCR. Let's play. దండం పెడితే ప్లే రా బాబు, ఇక్కడ ఆస్తి దుబ్బేసినట్టు చూస్తున్నాను నన్ను. the right answer is right answer is option B అని మీరు అనుకుంటారు, కానీ అది కాదు, ఆప్షన్ ఏ. ఇంకోటి ఉంటుంది ఎలాగన్నా. ఇంకో క్వశ్చన్ పెట్టకండి, ఓడిపోతారు. ఇప్పుడు మీరోడు గెలిచారు, వాళ్ళోడు గెలిచారు. సో టై బ్రేకర్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఈ సెకండ్ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో హియర్ కమ్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే చెట్లు లేని ఏకైక ఖండం ఏంటి? సో హియర్ కమ్స్ యువర్ ఆప్షన్స్. ఒక్క నిమిషం, నీకు చెట్లు లేకపోతే ఇబ్బంది అవుతుంది కదమ్మా. నన్ను బ్యాడ్ చేద్దాం డిసైడ్ అయ్యావు నువ్వు, అందుకే ఆ ఖండానికి వెళ్ళను నేను. ఆప్షన్ ఏ దక్షిణ అమెరికా. సౌత్ ఆఫ్రికా. దేవుడా. దక్షిణ అమెరికా అంటే సౌత్ అమెరికా. ఆప్షన్ బి ఆర్కిటికా. ఆప్షన్ సి అంటార్క్టికా. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్ అండ్ ఓపెన్ యువర్ ఆన్సర్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. బిసిసి సిసిబి సి అని ఎందుకు అనుకున్నారు? నా స్వామి రాండమ్ గా అనుకున్నాను. కంట్రీ పేరేంటి? ఏదో అక్కడ చెప్పారు కదా, అదే. సి అని? సి ఖండం. అదే సి ఖండం. ఏ అడగవేంట్రా గట్టిగా, సి ఖండం. సి ఖండం ఏంది? మీరు అన్నారు కదా ఇప్పుడు 3 ఖండాల్లో పో. ఇదొక ఏ ఖండం అది? ఏ ఖండం? అసలు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి చెప్పండి. మర్చిపోయినా అంటానికా. అంటానిక్క. మన కాంటినెంట్స్ ఎన్ని? 3 అన్న. సరే ఆ 3 ఏంటి? ఓకే, సో ఇక్కడ బిసిసి చెప్పారు, ఇక్కడేమో సి. సాంగ్ రెడీ చేసుకో. 3, 2, 1 లెట్స్ ప్లే. ఓవర్ టు సుధీర్. ఓవర్ చేస్తున్నా సుధీర్. పాపం ముందే నాకు ఇచ్చేసి నేను హ్యాపీగా చెప్పుకుంటా కదా, ఎందుకో ఎన్ని. ఓకే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంటార్క్టికా. కానీ ఇక్కడ 2 సీలు ఉన్నాయి, ఇక్కడ 2 సీలు ఉన్నాయి. ఇద్దరిలోని ఎవరైతే ఫాస్ట్ గా తీసారో ఆప్షన్ వాళ్ళు విన్ అవుతారు. అండ్ అది ఆడియో ప్లే కానీ మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది విన్నర్స్ ఎవరు అనేది. రెడీ 3, 2, 1 సౌండ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తకధిం ధన ధన దరుగులే. ఈ రౌండ్ విన్నర్స్ డాన్సర్స్. జనాలందరూ కోరికల్ని తీర్చే తల్లి అమ్మవారి తల్లి అంటారు. మీరు ఏ కోరిక అయితే కోరుకోవాలనుకుంటారో ఆ కోరిక కోరుకొని మీరు ట్రై చేయొచ్చు. 3 గాజులు ఇస్తాం. ఒకవేళ గాజు అక్కడ పడింది అని చెప్పనంటే కనుక మీ కోరిక తీరినట్టు. ఫస్ట్ నువ్వే రా, నీతోనే స్టార్ట్ చేద్దాం. కోరిక
కోరుకోండి ఫస్ట్. ఏం కోరుకోవాలనుకుంటున్నారు? అందరికి తెలిసిన కోరికే బావతో పెళ్ళవ్వాలి నాకు, అంతే. పగోడమ్మా వద్దమ్మా. సరే అమ్మా, ట్రై చేయి. శ్రవంతి నువ్వు సేఫ్. కరెక్ట్ గా ట్రై చేస్తే వెళ్తుంది. అబ్బా సాయిరామ్ అనుకుంటున్నావు కదా. అమ్మవారి తల్లి ఉన్నారు, నా కోరిక తీర్చాడు. అక్కడ పడినా పడకపోయినా సరే ఎప్పటికీ నువ్వు నా వాడివే, నేను నీ దాన్నే, నేను ఎట్లయినా పెళ్లి చేసుకుంటాను. నేను చాలా సీరియస్ ఫిక్స్ అయిపోయినట్టున్నావు ఈ షో ఇది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ట్రై. నెక్స్ట్ భాను గారు. కోరుకో ఫస్ట్. కోరేసుకున్నావు ఏంటో చెప్. బావతో నా పెళ్లి. ఓకే అమ్మా, ట్రై చేయండి. వెళ్ళిపోమ్మా దగ్గరికి వెళ్ళి. కొంచెం వెనక్కి వెళ్ళి ట్రై చేయండి. బావా గుండె దడదడ అంటుంది. హలో మా అక్కడి నుంచి చాలు. అమ్మయ్య దేవుడు ఉన్నాడు, అమ్మోర్దలు ఉంది. ఓకే, సో నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి దామిని వస్తుంది. ఓకే, దామిని గారు మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారు? మంచి చల్లగా చూసుకునే భర్త రావాలని కోరుకున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్. చల్లగా చూసుకునే వరద రావాలా. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. రెడీ, ఆల్ ది వెరీ బెస్ట్. yes. చల్లగా చూసుకునే పడతారాడమ్మా. ఇంకేమైనా కోరుకుంటారా? ఈసారి వేడిగా చూసుకునే పడతాను కోరుకో. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? యా, క్యా కోరిక హై ఆప్కా? లాస్ట్ బోనాలకి ఇచ్చిన పేమెంట్ ఈ బోనాలకి కూడా ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ బోనాలకి పేమెంట్ పెంచుతారని ఆశ. మా పట్టుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓ షిట్, ఆల్మోస్ట్ దేర్. వెరీ క్లోజ్. నెక్స్ట్ బోనాలకు కూడా సేమ్ పేమెంట్ అయితే. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అదితి. మీ కోరిక ఏంటండి? మరి నాకు జీవితంలో మూడు ఇష్టం. 1 మ్యూజిక్, 2 మంచి నిద్ర, 3 మంచి మొగుడు. కాదు, ఇప్పుడు రెండో కోరిక ఓకే అయిందనుకో, ఫస్ట్ ది థర్డ్ ది 2 వేస్తేగా. సర్లే, ఆల్ ది బెస్ట్, ట్రై చేయండి. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అక్సా, నీ కోరిక ఏంటమ్మా? దిస్ ఇస్ స్పెషల్ ఎపిసోడ్ కదా. అవును, ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్సా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు? నెక్స్ట్ నువ్వే వెళ్ళొచ్చు కదా, ఎందుకని వెళ్ళకూడదు? కెప్టెన్ ఏం కోరుకుంటున్నారు? వీళ్ళిద్దరితోనూ నీకు పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నారు. వావ్ సాకేత్, థ్యాంక్ యూ సాకేత్. ఇద్దరితోనే అంటావు ఏంటి? అసలు పెళ్లి అవ్వకుండా హ్యాపీగా ఇలా ఉండాలని కోరుకోవచ్చు కదా. చిన్నదో వైపు పెద్దదో వైపు ఉండాలని. ఏంటో మీ ఇష్టం. వెరీ క్లోజ్. పడాలి. అది మిస్ అవ్వడం కాదు మిస్ అవ్వడం, నేను మిస్ అయ్యా జస్ట్. నెక్స్ట్ నేను వస్తాను. ఆర్ కెప్టెన్.
కోరిక ఏంటి పండు? 3 రింగులకి 3 కోరికలు. తల్లి ఫస్ట్ కోరిక, సాకేత్ నాకు ఇందులో 10 దెబ్బలు కొట్టాడు, ఈ రౌండ్ లో 20 దెబ్బలు కొట్టాలి నేను. అదమ్మా. రెండో కోరిక, ఒక్కసారైనా ఆయన కళ్ళజోడు తీసేలా చూడు తల్లి. ఆరు సీజన్ చేశాను, గెలవలే, ఈసారైనా గెలిచేలా చూడు తల్లి. ఇది జీవితంలో అవ్వదమ్మా. ఏదో సత్రకాయ మొహీనుని యాదవ్ అని. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? కుమార్ గట్టిగా కోరికెళ్ళి. ఏంటి మాస్టర్ మీ కోరిక? ఎప్పుడు ఒకటే కోరుకుంటున్నాను, పోతురాజు అంత జుత్తు నాకు రావాలమ్మా, ఒక్కటే కోరుకుంటున్నాను. స్టార్ట్ అయింది లైట్ గా మొలకలు. వచ్చిన మొలకలు ఇమీడియట్ కూడిపోయి. సో మీ వైపు నుంచి మౌనిక. నా కోరిక ఏంటంటే ఈ ఎపిసోడ్ లో బోనం మేమే ఎత్తాలని. అయినా పర్లేదు, మేమే అవుతాం, చూద్దాం. సంకేత్ ఏంటి నీ కోరిక ఏంటి? నేను ఒక చాలా పెద్ద కొరియోగ్రఫర్ అయ్యి నా ఫస్ట్ సాంగ్ సుధీర్ అన్నకి కొరియోగ్రఫీ చేయాలని కోరుకుంటున్నా. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సంకేత్. కోరిక కోరాడు కదా, అట్లీస్ట్ నువ్వేనా ఇవ్వచ్చు కదా. చెప్తున్నానే కంగారు ఎందుకు నీకు? టెస్టులు చేయించుకోలేదా? ఏం టెస్టులు? షుగర్ టెస్ట్. దట్స్ ఓకే. గుడ్ ట్రై. మీ సైడ్ నుంచి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా కళ్ళద్దాల వీరుడు ధీరుడు ఏంటి మీ కోరిక ఏంటి? నన్ను లాస్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ అందరి మైండ్ లో ఏదో ఒకటి ఇంకా రన్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే ఒక్కటి కూడా పడలేదు కాబట్టి. వాళ్ళు ఏమనుకుంటే అది అయిపోయేటట్టు. ఓకే, ఆల్ ది బెస్ట్. దేవుడు డెఫినెట్లీ అందరు కోరికలు తీరుస్తాడు, అందరూ హ్యాపీగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లోని దేవుడు ఒక మిరాకిల్ చేశాడు అని చెప్పనని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. దేవుడు లేకపోతే జరగదు అని అనిపిస్తుంది కదా. అలాంటి మూమెంట్స్ ఏదన్నా మీ లైఫ్ లోని? నాకు 5 years బ్యాక్ ఒక వెరీ మేజర్ యాక్సిడెంట్ అయింది. నేను, మా చెల్లి సోని కూడా అదే కార్ లో ఉంది, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్, ముగ్గురము అదే కార్ లో ఉన్నాము. ఆ రోజు శ్రీరామనవమి, మేము భద్రాచలంకే వెళ్తున్నాము. ఏదో జరగాల్సింది, ఆ ఇన్స్టింక్ట్ లో బ్రేక్ వేసి ఆపోజిట్ రోడ్ వెళ్ళడం వల్ల ఫ్రాక్చర్స్, బ్రూసెస్, స్పైన్ ఇంజరీ. అనుకోలేదు. అక్కడ ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ పక్కా పారాలిసిస్, అర్జెంట్ గా హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు. డాక్టర్స్ క్లియర్ గా చెప్పారు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10-15 days ఫర్ హిమ్ టు గెట్ అప్ అండ్ యూజ్ హిస్ ఓన్ వాష్రూమ్. 2 days లో ఐ వాజ్ యూజింగ్ మై ఓన్ రెస్ట్ రూమ్, లైక్ ఆ పొజిషన్ కి వచ్చా. విత్ ఇన్ 1 week ఐ కుడ్ వాక్. ఐఎమ్ బ్యాక్, మళ్ళీ పాడుతున్నాను, షోస్ కి వస్తున్నాను. సెకండ్ లైఫ్ నాకు. ఇట్స్ ద మిరాకిల్ ఆఫ్ గాడ్. డెఫినెట్లీ నిజంగా. ఐ మీన్ Thank you. God bless you, man. God bless you. Yeah, I wanted to say something. మనం అందరం హార్డ్ వర్కింగ్ పీపుల్ కదా, డైలీ బేసిస్ మీద వర్క్ చేస్తాం. సో మనకి మంత్లీ ఇంత వస్తే వేర్ వెరీ కంఫర్టబుల్ అని ఒక ఫిగర్ ఉంటుంది కదా. బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ మంత్ ఎలాగా అన్నప్పుడల్లా, యూ వోంట్ బిలీవ్ మీ, ఐల్ గెట్ అ కాల్ ఫర్ అ షో, ఐల్ గెట్ అ కాల్ ఫర్ రికార్డింగ్, ఐల్ గెట్ సమ్ యూట్యూబ్ డీల్ ఏదో వస్తుంది. సమ్హౌ నెక్స్ట్ మంత్ కి ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ బ్యాంక్ బ్యాలెన్స్. సో ఐ ఫీల్ లైక్ దట్స్ గాడ్స్ మిరాకిల్, యు నో. 5 years బ్యాక్ అన్న డి జూనియర్ చేశాను, అదే లాస్ట్ షో. దాని తర్వాత నాకు అవకాశం రాలేదు. సో 5 years తిరిగా ఏ ఆఫర్ ఇంటికి వెళ్ళిపోయా, సూసైడ్ చేసుకుంటా అనుకున్నా. నాకు వేరే వరకు రాదన్న, డాన్స్ తప్ప వేరేది రాదు. లాస్ట్ డాన్స్ అని ఒకసారి వచ్చి హైదరాబాద్ వచ్చి మన ఈటీవీ ఆడిషన్ అయింది, దానికి D15కి ఇచ్చా, సెలెక్ట్ అయ్యానన్న. దాని నుండి D15, D16, D17, ఇప్పుడు శ్రీదేవి మీ ముందు వచ్చారన్న.
ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. I have something very personal to share. ఒకనొక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను ఎంచుకున్న పాత్ కరెక్టా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్న టైంలో బయటికి వెళ్ళిపోదాం ఎక్కడైనా ఇదంతా వదిలేసి అని. ఆ టైంలో నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. దాట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను వేసుకుంది. అంత నమ్మకం నాకు లేదు, బట్ జస్ట్ బ్లైండ్ ఫెయిత్ గా వెళ్ళాలి అన్న పాయింట్ లో కరెక్ట్ గా 18th or 19th day when I was actually doing all the rituals perfectly, I get a call from Devi sir to sing Crazy Feeling. That actually changed my life. It's a crazy, 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 crazy feeling. మనసు పెట్టి దేవుడిని అడిగితే పక్కా యూ విల్ గెట్ అన్ ఆన్సర్ త్రూ సమ్ యువర్ సరౌండింగ్స్ అనేది నేను చాలా బాగా నమ్ముతాను. సార్ యాక్చువల్లీ మై గ్రాండ్ ఫాదర్ ఇస్ వెరీ సపోర్టివ్ టు మీ. ఇది అందరికీ తెలుసు. చాలా మంచి కాంబినేషన్ ఉంది మా ఇద్దరిది. అంటే ఐ కాంట్ లివ్ విదౌట్ హిమ్. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 మేము నార్మల్గా నాకు స్కూల్ నుంచి మేము వచ్చాం హోమ్కి అండ్ సడన్లీ గాట్ హార్ట్ స్ట్రోక్. ఇట్ వాజ్ యాక్చువల్లీ రంజాన్ ఉంటాయి కదా, ఫాస్టింగ్ టైమ్స్ ఉంటాయి, అప్పుడు ఏం తినకూడదు తాకూడదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. సో అది హార్ట్ స్ట్రోక్ వచ్చింది నా ముందే అండ్ వీఆర్ లైక్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళాము. చాలా అంటే చాలా బ్యాడ్ డేస్ నాకు. బికాస్ ఎంత కనెక్షన్ ఉందంటే వాట్ ఈ సెడ్ దట్ యూ కెన్ డూ మై హార్ట్ సర్జరీ కానీ అక్సా నా ముందు ఉండాలి. తనతో పాటు ఉన్న చాలా పేషెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ యాక్చువల్లీ చనిపోయారు. మొత్తం మంత్స్ చాలా గాడ్ కి ప్రేయర్ చేశాను, ప్లీజ్ ఏదైనా నా దగ్గర నుంచి మీరు తీసుకోండి దేవుడు ప్లీజ్, బట్ తాతగారికి లైఫ్ ఇవ్వండి. సో ఫైనలీ he was cured and he is very fine now and still he is supporting me. Yes, exactly. So it's a miracle, sir. I totally believe to God. అది ఏ గాడ్ అయినా ఏ రిలీజన్ లో అయినా, బట్ ఐ టోటలీ బిలీవ్. నేను బతికి ఉన్నా, నేను వెళ్ళిపోయినా కానీ ఆయన ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. He will definitely be happy and healthy. ఎలా అయితే మీ అందరి లైఫ్స్ లో మిరకల్స్ జరిగినాయో ఇంకా మంచి మంచి మిరకల్స్ జరగాలి. ఉన్నది ఒకటే లైఫ్, హ్యాపీ. లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్ 3. వర్త్ వర్మ వర్త్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ కి వచ్చేసాము. ఈ రౌండ్ లోని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు అండ్ వాళ్ళకే బోనం ఎత్తే ఛాన్స్ ఉంటుంది. క్లియర్. సో ఈ రౌండ్ చాలా సింపుల్. నా దగ్గర ఇక్కడ ఒక కాయిన్ ఉంది, ఒక సైడ్ రెడ్ స్టార్ ఉంది, ఒక సైడ్ బ్లూ స్టార్ ఉంది. సో సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీకు ఛాన్స్ ఉంటుంది. సో నేను టాస్ వేసిన తర్వాత మీరు ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టాస్ గెలిస్తే స్క్రీన్ మీద మీకు కొన్ని టాపిక్స్ డిస్ప్లే చేస్తాం. ఆ టాపిక్స్ లోని ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ నుంచే నేను క్వశ్చన్ అడుగుతాను అండ్ దట్ క్వశ్చన్ ఇద్దరికి. సో ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ వచ్చి బజర్ కొడతారో ఆ టీమ్ కి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చేయడానికి. బజర్ నొక్కిన వాళ్ళు చెప్పొచ్చు, లేదంటే ఆ టీమ్ లో ఎవరైనా చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరినన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఛాన్స్ వాళ్ళకి వస్తుంది ఎలిమినేట్ చేసే ఛాన్స్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద రౌండ్ ఏ టీమ్ లో అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళే విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. క్లియర్? సో సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి యా వాట్ యు వాంట్, రెడ్ ఆర్ బ్లూ? బ్లూ. సో అక్కడ స్క్రీన్ మీద టాపిక్స్ వస్తాయి, దాంట్లో మీకు కావాల్సిన టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. కెన్ వి హావ్ ది టాపిక్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? రిడిల్స్, సినిమా, స్పోర్ట్స్, సిలీ క్వశ్చన్స్ అండ్ మైథాలజీ. ఫస్ట్ క్వశ్చన్ స్పోర్ట్స్ నుంచి అడగండి. స్పోర్ట్స్. ఓకే, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సునీల్ ఛెత్రి ఏ ఆటకి సంబంధించిన ప్లేయర్? గెలుస్తాం రా, మనం గెలుస్తాం. ఎస్, ఫుట్బాల్. ఇండియన్ క్యాప్టెన్ తెలుసా, మొన్న రిటైర్ అయిపోయాడు. సో దట్స్ రైట్ ఆన్సర్.
అవుట్ కరో ఇస్కో. జోక్స్ ఆర్ పార్ట్, జోక్స్ ఆర్ పార్ట్. జోక్స్ ఆర్ పార్ట్ అంట. ఇప్పుడు ఎలిమినేషన్ టైం. ఏ పండు, ఏ కాయా, ఒక 1 minute డిస్కస్. సంకేత్ ఇస్ యూరా, సంకేత్ ఓకే. వి కోఆర్డినేషన్లీ కన్విన్స్డ్ దట్ Saket, I am so sorry. You should eliminate. You should eliminate. You are eliminated. Yes. Very good. You are supposed to be eliminated. Okay. So second question, Pandu, you want to stick to the same topic or you want to change the topic? Yes, definitely sticking to the same. Sticking to the same topic. Yes. Sports. Okay, sports lo adagabotuna. Vaannokkani cheppamanu first. ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్ అని చెప్పా. ఓకే, సెకండ్ క్వశ్చన్, కబడ్డీ ఏ దేశానికి నేషనల్ స్పోర్ట్ గా నిలుస్తుంది? యా చెప్పండి. ఒరే ఒరే తెలిసేలే చెప్పరా. తెలీదా అరే ఆలోచించుకో ఒక్కసారి. నీ మీద కాన్ఫిడెన్స్ స్పోర్ట్స్ అని చెప్పాను రా. రే తీసేస్తారా నన్ను? చెప్తా ఆన్సర్. చెప్పు. ఇండియా. హాకీని ఏం చేద్దాం చెప్పండి, దాన్ని బట్టి మనం ఇండియాకి కబడ్డీ పెడదాం ఇప్పటి నుంచి, ఈ ఇయర్ నుంచి. కబడ్డీ కెన్ యూ సజెస్ట్ వాట్ నేషనల్ స్పోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్? సో ఇండియా ఇస్ ద రాంగ్ ఆన్సర్. మీ టీమ్ కి ఛాన్స్ వస్తుంది, ఆ టీం నుంచి ఎవరినన్నా ఎలిమినేట్ చేయొచ్చు. సంకే. సో ఇప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్పలేపారు కాబట్టి ఇప్పుడు మీకు వస్తా ఛాన్స్. యూ వాంట్ స్టిక్ టు ద సేమ్ టాపిక్ స్పోర్ట్స్ ఆర్ యూ వాంట్ సీ ద టాపిక్స్ అండ్ చేంజ్ ద టాపిక్స్? I want to change. You want to change the topics? So can we have the topics on screen please? Riddles, cinema, sports, silly questions and mythology. Cinema is best. Cinema? Okay, let's stick to cinema. దీంట్లోని మిమ్మల్ని అడగబోతున్న ప్రశ్న, హనుమాన్ సినిమాలోని తేజ సజ్జా గారి అక్కగా చేసింది ఎవరు? పండు 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 పండు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు. That's a right answer. ఆ కుర్చీని మార్చబెట్టి పండు, ఇప్పుడు మీకు ఛాన్స్ ఉంది, వాళ్ళ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నువ్వు స్పెట్స్ తీస్తే నేను ఉంచుతాను. స్పెక్స్ తీస్తే ఉంచుతారా? ఓకే. సరే ఏంట్రా ఏమనుకుంటారా? ఈజ్ స్ట్రాంగ్, ఈజ్ జంపింగ్ వెరీ ఫాస్ట్ నా. We coordinately will eliminate that guy. Let us discuss. No, you are only deciding. Amma sorry da. Pandu, who is going to eliminated now? అరే ఆ కుర్చీని మార్చబెట్టి ఎవరమ్మా? That guy. పృథ్వీ. ఈ ఒక్క క్వశ్చన్ మీ టీం రైట్ చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, వాళ్ళిద్దరే ఉంటారు, మీరు నలుగురు ఉంటారు కాబట్టి మీరే విన్నర్స్. ఒకవేళ ఇది మీరు చెప్పలేకపోయినా వాళ్ళు ఆన్సర్ చేసినా సరే 3 మెంబర్స్ ఉంటారు, మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ టై బ్రేకర్ ఆడాలి. ఓకే, సో ఇప్పుడు మీ టీం యూ వాంట్ స్టిక్ టు ద సేమ్ టాపిక్, సినిమానా లేకపోతే చేంజ్ చేసుకుంటారు టాపిక్? అన్న సినిమానా? హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఓం భీమ్ బుష్ సినిమాలోని దయ్యం క్యారెక్టర్ పేరేంటి? ఓం భీమ్ బుష్ సినిమాలోని దయ్యం క్యారెక్టర్ పేరేంటి? మందాగ్ని ఈస్ రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ దిస్ అమ్మా? అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ సంపంగి. సో ఇప్పుడు మీ టీంలోని ఒకళ్ళు ఎలిమినేట్ ఆటోమేటిక్ గా అయిపోతారు అండ్ మిగిలిన ఇద్దరు ఉంటారు, మీ వైపు నలుగురు ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్పండి, మీరే ఎపిసోడ్ విన్నర్స్. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దిత చూసుకో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం.
ఓకే, సో రెండు టీమ్స్ చాలా చాలా బాగా ఆడాయి అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ బోత్ ఆఫ్. అండ్ ఫైనల్ గా ఎపిసోడ్ విన్నర్స్ వచ్చేసి డాన్సర్స్. కంగ్రాచులేషన్స్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నా చేతుల మీదుగా బోనం ఇస్తానని చెప్పని అన్నాను. కంగ్రాచులేషన్స్ బాను. అండ్ వెయిట్ హియర్. ఓకే, పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టేయి పెద్ద పులి లెక్క కొట్టిదిరో. ఓకే ఆడియన్స్, సో మా బోనం అమ్మవారి గారికి సమర్పించుకోవడానికి వెళ్తున్నాము. సో మీరు కూడా బోనాలు బాగా ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.